నెల్లూరు జిల్లాలోని బాలాజీనగర్ గౌడ్ హాస్టల్ సెంటర్లో మాజీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ కృష్ణమూర్తి నివాసాన్ని శ్రీహరి అనే వ్యక్తికి అద్దెకిచ్చారు. అయితే శ్రీహరి 2024 ఆగస్టు నుండి ఇంటి బాడుగ సరిగా ఇవ్వకపోగా ఇంటిని ఖాళీ చేయమంటే చేయడం లేదని కృష్ణమూర్తి మీడియా ముందు వాపోయారు. ఇదే విషయాన్ని బాలాజీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీస్ అధికారులు ఇది తమ పరిధిలో లేదని తెలపడంతో కృష్ణమూర్తి ఆవేదన చెందారు. వయసురీత్యా వృద్ధుడైన మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ కె కృష్ణమూర్తి జిల్లా ఎస్పీ గారు స్పందించి పోలీస్ అధికారులు తనకు న్యాయం చేయాలంటూ మీడియా సమావేశంలో అధికారులను కోరారు. నేను గత ఏడు నెలలుగా ఈ శ్రీహరి అనే అతను ఇంట్లో బాడుగు చేరి సరిగ్గా బాడుగ ఇవ్వకుండా ఇల్లు ఖాళీ చేయమంటే ఇల్లు చేయకుండా దౌర్జన్యం చేస్తున్నాడు. నేను ఇక్కడ ఇంటికాడికి వస్తే మాట్లాడేదానికి కూడా అతనికి చాలా దౌర్జన్యం చేస్తున్నాడు. కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి నాకు న్యాయం చేకూర్చాలని వేడుకుంటున్నాను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. రిటర్న్లో ఏం సార్ తీసుకోలేదు. మేము మా పరిధిలో లేదు ఈ విషయం అని చెప్పడం జరిగింది సిఐ గారు. తర్వాత ఎస్పీ గారి దగ్గర స్పందనలో నేను అర్జీ ఇచ్చాను. అక్కడికి ఎస్పీ గారు మన డిఎస్పీ రామారావు గారిని నాతో కౌన్సిలింగ్ చేయించి రామారావు గారు కూడా సిఎస్సి. మీరు అతనికి ఎన్ని నెలల క్రితం అద్దెకి ఇచ్చారు? 1 year. ఏం పేరు అతని పేరు? అతని పేరు శ్రీహరి. మీ ఇంట్లో ఖాళీ చేయటం లేదు ఇప్పుడు? అతను ఇల్లు ఖాళీ చేయట్లేదు. అడిగితే ఏం చెప్తున్నాడు అతను? నాకు ఇల్లు దొరకట్లేదు, ఇల్లు దొరికితే నేను ఖాళీ చేస్తానంటాడు. సరే నువ్వు బాడుగలు ఇవ్వాలంటే బాడుగ ఇబ్బంది. ఎన్ని నెలల నుంచి బాడుగ ఇవ్వటం లేదు? ఆగస్టు నుంచి బాడుగ ఇవ్వలేదు. పోయిన సంవత్సరం ఆగస్టు నుంచి. ఏం పని చేస్తావా? అతను కూరగాయల వ్యాపారం అని చెప్పడం జరుగుతుంది. అతని దగ్గర ఒక మినీ ట్రక్ ఉండింది. అప్పుడు సీజనల్ ఫుడ్స్ అవి తీసుకొచ్చి షాపులకు వేసేవాడు. ఇప్పుడు ఆ ట్రక్ బ్రేక్ డౌన్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అది మళ్ళీ రిపేర్ అయింది. ఇప్పుడు రిపేర్ అయ్యి ఇంటికాడ తీసుకొచ్చి పెట్టున్నాడు. ఇప్పుడు అతనికి కూరగాయలు అంటూ ఏమి వ్యాపారం అంటూ ఏమి లేదు ప్రస్తుతానికి. 2 పిల్లకాయలు ఉన్నారు. ఒక అతను ఎంఎస్ చదువుతున్నాడు, ఒక అతను ఇక్కడే ఉన్నాడు. మీకేం కావాలి ఇప్పుడు? నాకు న్యాయం ఏంటంటే ఇల్లు ఖాళీ చేయాలి. తటస్థం వెంటనే ఇల్లు ఖాళీ చేయాలి.